What you have to do is leave it. Do your best, leave the rest. ఓకే మన సార్. వెనకాల మన వెనకాల 100 మంది అనుకుంటుండొచ్చు, ఓకే. వేల మంది అనుకుంటుండొచ్చు. ప్రతి వాళ్ళకి మీరు సమాధానం చెప్పుకుంటూ కూర్చోలేరు. మనం అనుకున్నాం ఇది ఒక వన్ టైప్ ఆఫ్ ఎక్స్పెక్టేషనల్ అరెస్ట్. ఓకే. మనం ఎప్పుడూ మన ధర్మాన్ని మనము నిర్వర్తించడమే. ఓకే. ఓకే సార్. రెండోది, ఆవిడ క్లాస్ కి మీరు హెల్ప్ గా వెళ్తారు. అవును సార్. మీకు మీ ధర్మము అయితే మీరు వెళ్తున్నారు. మీకు అవును. వెళ్ళాలి అని అనిపించింది కాబట్టి మీరు వెళ్తున్నారు. హ్మ్. అక్కడ అవసరం కాబట్టి మీరు వెళ్తున్నారు. మీరు వెళ్తున్నారు, వెళ్ళారు, అయిపోయింది అక్కడితోటి. యూ ఓకే. విల్ నాట్ ఎక్స్పెక్ట్, ఇదిగో నేను వెళ్ళాను కదా, నా పట్ల ఆవిడ ఆ నా ఫ్రెండ్లీగా ఉంటుంది అని అనుకోవద్దు. ఓకే సార్. అండ్ అవతల వాళ్ళు మన గురించి 100 అనుకోనియండి, 1000 అనుకోనియండి. నేను ఎప్పుడు ఆ, మా పిల్లలకి ఇదే చెప్తాను. ఎవరైనా అనుకున్నారు అని అనుకోండి, వాళ్ళు ఏమైనా నీకు అన్నం పెడుతున్నారా? లేదు ఆర్ సార్. దే ఫీడింగ్ యూ? హుహు. ఇఫ్ దే ఆర్ నాట్ ఫీడింగ్ యూ, హౌ డస్ దట్ మ్యాటర్? ఓకే. మనం అందరికీ ఇదిగో ఫలానా అనుష గారే చాలా పర్ఫెక్ట్ అని అనిపించుకోవాలి అని ఒక లోపల పురుగు లాంటిది ఒకటి ఉంటా ఉంటది. దాన్ని అవును సార్. ఆపేసి, ఓకే సార్. అంటే మీ ఒక్కళ్ళకే కాదు, ఆ! ఫర్ లేదు ఎవ్రీ సార్. వన్. అర్థమైంది సార్. ఐఎమ్ ట్రైంగ్ టు టెల్, లేదు సార్. ఇట్ అర్థమైంది. ఈస్ నాట్ యువర్ హెడేక్. ఓకే. ఆవిడ ఆవిడకి ధైర్యం లేదు కాబట్టి. ఇప్పుడు చాలా మంది, మీరు టీచర్ కాబట్టి చెప్తాను. టీచరు ఓకే. ఆ బోర్డు మీద రాస్తా ఉంటే వెనకాల స్టూడెంట్స్ కామెంట్ చేస్తా ఉంటారు కొంతమంది. యెస్ సార్. ఆవిడని మీరు వెనక్కి తిరిగి ఎవర్రా గొడవ చేసింది అని వెనక్కి తిరిగి చూస్తే వాళ్ళు కామ్ అయిపోయి చాలా ఆమ్, ఆ, ఆ, బుద్ధుడిలాగా సిద్ధుడిలాగా చాలా అసలు ఏమి అమాయకుల్లాగా ఉంటారు. ఎందుకు యెస్. అని అంటే వాళ్ళది అలాంటి మనస్తత్వం. వాళ్ళు ధైర్యంగా పలకలేరు. ఓకే సార్. మీ క్లాస్ లో అలా వెనక్కి నుంచి కామెంట్ చేసే వాళ్ళలాగా ఆవిడని ఊహించుకోండి. ఓకే సార్. యూ విల్ జస్ట్ హ్యావ్ టు థింక్ అబౌట్ హర్, బికాస్ మేము ఎదురుగా వచ్చి మాట్లాడే ధైర్యం లేదు. యెస్ సార్. అంటే వాళ్ళు ఎవరండి? ధైర్యం లేని వాళ్ళని మనం ఏమంటాము? పిరికి వాళ్ళు పిరికివాడు. అని పిరికి పిరికివాడు. వాళ్ళు. మనం ప్రతి పిరికి వాళ్ళకి సమాధానం చెప్పుకుంటా పోతామా? మీ క్లాస్ లో ఇదిగో నా క్లాస్ జరగనీయకుండా వెనకాల నుంచి అరుస్తా ఉన్నారు అనేసి క్లాస్ ఆపేసి వాళ్ళ మీద దృష్టి ఆ, సారిస్తావా? లేకపోతే ఆ మీరు క్లాస్ చెప్పుకుంటా పోతారా? క్లాసే చెప్తాను సార్. వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దని చెప్పేసి. వాళ్ళకి ధైర్యం లేదు. మీ ముందు ఎదురుగా మీరు మాట్లాడలేరు కదా. ఓకే సార్. ఓకే. అవును సార్. సో ఒకవేళ ఎదురుగా మాట్లాడితే అప్పుడు మీరు సమాధానం చెప్పొచ్చు. మీ వెనకాల వెనకాల మీరు వెనక్కి తిరిగినప్పుడు మీరు ఆవిడే అనుకుంటున్నారేమో మీ రిలేటివ్స్ ఎంతమంది ఉన్నారు, ఓహ్! అవును సార్. మీ చుట్టుపక్కల వాళ్ళు ఎంతమంది ఉన్నారు. ముందేమో దీనికి చాలా మనం బాగా పొగుడుతారు సార్. నా అంత మంచి మీరు టీచర్ లేదని చెప్తది నేను ఒకటి అందరికి. చెప్తాను. ఎవరు పొగడాలని, హ్మ్. ఎవరు మనల్ని తిట్టుకుంటున్నారు అనేసి మనము చాలా మంది లోపల ఉన్న పురుగు లాంటిది వామ్ ఒకటి ఉంది. అదే మనల్ని ఇదిగో నిన్ను పొగుడుతున్నారు. ఓకే, మిమ్మల్ని పొగిడితే మీకేం డబ్బులు ఎక్కువ వచ్చేస్తాయా అండి? మీరు అన్నం ఎక్కువ రావు సార్. తింటారా? మీకు ఎక్కువ అరుగుతుందా? అదేముండదు మిమ్మల్ని సార్. మిమ్మల్ని తిడుతుంటే ఓన్లీ తాత్కాలికంగా మీకు సంతోషంగా అనిపిస్తది. అండ్ అది పొగుడుతున్నప్పుడు ఏం చేస్తుంది అంటే చెప్పనా, ఒక ఒక హార్మోను, దట్ ఈస్ డోపమైన్. అది ఇంకా 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 కావాలి నెక్స్ట్ టైం. ఇప్పుడు పొగిడిన వాళ్ళు కొంతసేపు పొగిడిన తర్వాత యూ విల్ నాట్ బి సాటిస్ఫైడ్ దేర్.
వాళ్ళు ఇంకా ఓకే. పొగడాలి అని అనుకుంటారు. అవును సార్. అవును సార్. సో దట్ డోసేజ్ ఎప్పటికప్పుడు ఎక్కువ కావాలి మనకి. అవును సార్. దానికోసమే మనం జీవిస్తా ఉండుంటాం చాలా మందిని. యాక్చువల్లీ ఎక్స్పెక్టేషన్ అరెస్ట్ అంటే ఇదే. ఎస్ సార్. చాలా మంది నన్ను అందరూ చాలా మంచిగా అనుకోవాలి, నన్ను అందరూ చాలా ఆ, ఉత్తమ పురుషుడు అనుకోవాలి, లేకపోతే ఉత్తమ స్త్రీ, ఆదర్శ ఇల్లాలు అనుకోవాలి అనేసి అనుకుంటా ఉంటాం. దానికోసం ప్రయత్నిస్తూ ఉంటాం. అలా ప్రయత్నిస్తూ మనం ఏం చేస్తున్నామంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ లో బ్రతుకుతున్నాము, మనం జీవించడంలా. ఓకే. మనకు అదే కావాల్సింది. లేదు సార్. మనం వెళ్ళిన కదా. దగ్గర పర్ఫెక్ట్ గా సో వర్క్ చేసి రావాలి. పొగుడుతున్నప్పుడు మీరు అది ఎలా అవసరం లేదో, మీ ఎదురుగా పిరికి వాళ్ళు, మీ ఎదురుగా మాట్లాడలేని పిరికి వాళ్ళ గురించి కూడా మీ యాటిట్యూడ్ అలానే ఉండాలి. ఓకే సార్. కదా. సో ఇట్ ఓకే రియల్లీ సార్. డజంట్ మ్యాటర్. ఒకవేళ మిమ్మల్ని ఆ, వాళ్ళు ఏమన్నా అన్నం పెడుతున్నారా, లేకపోతే మిమ్మల్ని వాళ్ళు ఏమన్నా పోషిస్తున్నారా, దే ఆర్ జస్ట్ అనదర్ పర్సన్ ఇన్ ద సొసైటీ. ఓకే సార్. ప్రాబ్లం ఎక్కడ మీలో ఉందని మీరు అనుకుంటున్నారు, కానీ యాక్చువల్లీ ప్రాబ్లం అక్కడ ఉంది. ఓకే సార్. దే ఆర్ సిక్. సిక్ పీపుల్. సిక్ ఓకే పీపుల్ సార్. ఏం చేస్తారంటే దే దే ఆర్ కంటేజియస్. వాళ్ళల్లో జబ్బులని పక్కన వాళ్ళకి స్ప్రెడ్ చేస్తా ఉంటారు. ఓకే సార్. యూ యూ హ్యావ్ టు థింక్ అబౌట్ దెమ్ లైక్ దట్. యు ఆర్ నాట్ సిక్. మీరైతే సిక్ కాదు. కాదు యు సార్. ఆర్ లైక్, యు ఆర్ వండర్ఫుల్ బ్లాసమింగ్ ఫ్లవర్. మనం పరిమళాన్ని ఇస్తాం, దుర్గంధాన్ని ఇవ్వం. ఎస్ సార్. కదా. అలా ఉండండి. ఇట్ డస్ రియల్లీ డజంట్ మ్యాటర్ వాట్ అదర్ పర్సన్ థింక్స్ ఆఫ్ యూ, బీ ఇట్ నెగిటివ్ ఆర్ పాజిటివ్. ఏదైనా సరే, వాళ్ళు ఏ ఏం చేస్తున్నా సరే, వాళ్ళు మనకి నెగిటివ్ గా అనుకున్నప్పుడు అస్సలు పట్టించుకోకూడదు. పాజిటివ్ గా అనుకున్నప్పుడు కొంతమందికి అది కూడా నేనైతే పట్టించుకోకూడదని అంటాను. ఓకే సార్. బికాస్ వాళ్ళ బట్టి మనం లేము. నేను ఒక ఓకే. ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. ఎవ్వరు గుర్తించినా గుర్తించకపోయినా శ్రీధర్ బాబు ఐఏఎస్. ఎవరో పొగుడుతున్నారనో ఎవరో తిడుతున్నారనో నా దగ్గర నుంచి ఎవరు దీన్ని లాక్కోలేరు. నా ఇండివిజువాలిటీని లాక్కోలేరు. నా కాన్సైన్స్, ఐఎమ్ ఆన్సరబుల్ ఓన్లీ టు మై కాన్సైన్స్. ఓకే. ఆ ఆత్మకి, నా నా ఆత్మ సాక్షికి, ఆ ఆత్మకి మాత్రమే నేను ఐ హ్యావ్ టు బి ఆన్సరబుల్. ఇంకా ఏమైనా ఉంటే నా పేరెంట్స్ కి, లేక ఆ తర్వాత ఉంటే నా వైఫ్ కి, ఆ తర్వాత నా పిల్లలకి, ఆ తర్వాత నా కుటుంబానికి, ఆ తర్వాత మొత్తం నా ఈ ప్రపంచానికి. సో ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్, అసలు నాకు నేను ఆన్సర్ చేసుకోకుండా, నా కాన్సైన్స్ కి ఆన్సర్ చేసుకోకుండా మనం ఏం చేస్తాం అంటే వీఆర్ ట్రయింగ్ టు ఆన్సర్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్. యూ విల్ గెట్ టైర్డ్. ఎస్ అండ్ సార్. చాలా కేసెస్ లో మనం ఎవరిని ఆన్సర్ చేస్తున్నాం అని అంటే దోస్ పిరికి పందలకి ఆన్సర్ చేస్తూ ఉంటాం. నిజం సార్ అది. కదా. సో అవును సార్. వీఆర్ నాట్ హియర్ టు ఆన్సర్ దెమ్. యు ఆర్ హియర్ టు ఎంజాయ్ యువర్ లైఫ్. ఓకే సార్. వన్ లైఫ్. ఈ క్షణం గడిచిపోతే రాదు. దీన్ని ఎలా చేయాలి? చాలా చాలా ఆనందించాలి, చాలా చాలా ఆస్వాదించాలి. ప్రతి క్షణాన్ని ఒడిసి పట్టుకోవాలి. నిన్న పాటలో లాగా దానిలో ఎస్. మంచి మంచి మధురమైన అనుభూతులని మనము ఒకవేళ నెమరేసుకోవాలి అని అంటే అవి గుర్తుకు రావాలి. అలా కాకుండా ఈ పిరికి పందలకి ఆన్సర్ చెప్పుకుంటా కూర్చుంటే ఆల్వేస్ యూ విల్ బి టైర్డ్. అవును సార్. మానసికంగా ఎంతో అలసిపోతారు. ఎందుకనంటే పిరికి పందలు ఒక్కళ్ళు మీ క్లాస్ లో మీ మీ క్లాస్ లో మాత్రమే అల్లరి చేయడు. ఇందాక మీరు బోర్డు వైపు తిరుగుతున్నప్పుడు చేశారు, నెక్స్ట్ టీచర్ వచ్చినప్పుడు ఆ క్లాస్ లో కూడా అల్లరి చేస్తారు.
మీ దగ్గరే ఎస్. మాట్లాడరు. ఈ పిరికి పందలు ప్రతి దగ్గర మాట్లాడుతూ ఉంటారు. ప్రతి సమూహంలో మాట్లాడుతూ ఉంటారు. దే ఆర్ సిక్. వాళ్ళు మానసికంగా చాలా చాలా రోగిష్ఠులు. ఓకే సార్. ఇఫ్ ఐ మే బి యూజింగ్ దిస్ వర్డ్. రైట్. ఎస్ సార్. చాలా యూస్ఫుల్. నాకు అర్థమైంది సార్ ఇప్పుడు ఎలా అనేది హ్యాండిల్ చేయాలో. థ్యాంక్ యూ సో మచ్ వండర్ఫుల్. సార్ మాత్రం. వండర్ఫుల్. థ్యాంక్ యూ సార్. నవీన్ గారు చెప్పండి. సార్ ఈ విషయంలో మనం ఒకసారి ఒక స్టోరీ చెప్పుకున్నాం బుద్ధుడి గురించి. ఆ బుద్ధుడు కామ్ గా ఉంటే ఏదో ఇష్యూలో బుద్ధుడిని అందరూ బుద్ధుని తిడుతూ ఉంటారు, తిట్టుకుంటారు, నెగిటివ్ చేస్తుంటారు అని. బుద్ధుడు అలాగే కామ్ గా ఉండడం జరుగుతుంది. శిష్యులు అడుగుతారు, ఏంటి వాళ్ళు అంతగానో తిడుతుంటే ఏం మీరు రెస్పాండ్ ఇవ్వట్లేదు అంటే, నేను వాళ్ళు ఇచ్చే వాళ్ళు ఏదైతే అంటున్నారో నేను దాన్ని రిసీవ్ చేసుకోవట్లేదు. మరి రిసీవ్ చేసుకోకపోతే ఆ మాటలు ఎట్టిపోతున్నాయి అని చెప్పేసి శిష్యులు అడిగితే, ఎట్టిపోతున్నాయో మీరే చెప్పండి అని చెప్పేసి అంటే, అవి నా దగ్గరికి అయితే రావట్లేదు, ఎట్టిపోతున్నాయి అంటే తిరిగి అది వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. కాబట్టి ఎవరైనా మా గురించి ఏమైనా అనుకున్నా కూడా మనం రిసీవ్ చేసుకోకపోతే అది తిరిగి వాళ్ళకి వెళ్ళవచ్చు, యూనివర్స్కి వెళ్ళవచ్చు, మనకైతే రాదు, సేఫ్ సైడ్. అదేవిధంగా ఈ విషయంలో ఆ, ఏనుగు గురించి మనం చెప్పుకోవాలి. ఏనుగు వీధుల్లో గంభీరంగా పోతూ ఉంటే కుక్కలు మురుగుతూ ఉంటాయి, కానీ ఏనుగు పట్టించుకుంటుందా? కుక్కల్ని ఏమన్నా హడావుడి చేసి వచ్చేది, ఎందుకంటే కుక్కల స్వభావం అరవడమే, మన స్వభావం గంభీరంగా ఉండడం. ఈ విషయం కొద్దిగా మన మైండ్ లో పెట్టుకుంటే హ్యాపీగా ఇలాంటి ఎవరైనా నెగిటివ్ మాట్లాడినప్పుడు మనం ఏదుగుదాం వాళ్ళు కుక్కలు అనుకుంటే సరిపోతుంది. అదేవిధంగా అందరూ నన్ను అప్రిషియేషన్ చేయాలి, అందరూ నన్ను అప్రిషియేషన్ చేయాలని కోరుకుంటారు. సేమ్ వేలో మనం ఎంతమందిని అప్రిషియేషన్ చేస్తున్నాం, ఒక మంచి పని చేసినప్పుడు మనం ఎంతమందిని అప్రిషియేషన్ చేస్తున్నాం అది కూడా ఒకసారి చూసుకోవాలి. ఎదుటి వాళ్ళు అప్రిషియేషన్ చేయకుండా పర్వాలేదు, మన స్వభావం ఏంటి, మంచిని పెంచడమే. కాబట్టి మనం మంచి చేసినప్పుడు వెంటనే అప్రిషియేషన్ చేయాలి. జస్ట్ థ్యాంక్ యూ, సో గుడ్, ఫైన్ అన్నప్పుడు మనలో కూడా పాజిటివ్నెస్ పెరుగుతుంది. అది మంచి పని కాబట్టి వాటిని అలవాటు చేసుకునే తత్వం కూడా మనలో అలవాటుతుంది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్. ఈరోజు వరుసగా చాలా మంది హ్యాండ్ రైస్ చేస్తున్నారు. ప్రత్యూష గారు, యూ వాంటెడ్ టు సే సంథింగ్ రిలేటెడ్ గుడ్ టు దిస్? మార్నింగ్ సార్. అంటే ఇప్పుడు చెప్పండి. వీళ్ళందరూ చెప్పింది నేను విన్నాను. ఇట్ ఈస్ గుడ్ థింగ్. అంటే ఇప్పుడు క్లాస్ లో కానీ బయట కానీ మనం పర్సన్స్ ని అవాయిడ్ చేయగలం, కానీ మన ఇంట్లోనే ఉంటారు. మన హస్బెండ్ కానివ్వండి, అత్తగారు వారు కానివ్వండి, మన మదర్ కానీ ఎవరన్నా మన రిలేషన్, వాళ్ళని మనం అవాయిడ్ చేయలేం కదా. మనం అవును. పోనీ సైలెంట్ ఉన్నా మనం మనల్ని రెచ్చగొట్టి మనం అరిచే వరకు రెచ్చగొడుతూనే ఉంటారు. అలాంటి వాళ్ళని ఎలా డీల్ చేయాలి? ఇప్పుడు మనం వదిలేస్తాము బయట వాళ్ళని, అంటే రేపు పొద్దున మొహం చూడక్కర్లే. వీళ్ళని అలా అలా కాదు కదా సార్. యా, ఐ అండర్స్టాండ్. సో నేను ఇది బహుశా మనం చెప్పుకున్నంత సింపుల్ కాదు ఫర్ అవర్ హోమ్. కానీ అదేదో బతుకు జట్కా బండిలో ఉంది కదా, రెచ్చగొడితే మీరు రెచ్చిపోతారా? ఆ? మీకు అప్పుడు ప్రశాంతత నిజంగా ఎక్కడ ఉన్నట్లు? అది సో పోయినట్టే కదా మనం సార్. ఏంటంటే ద ఎవ్రీ టైం మనకి మనమే సెట్ చేసుకుంటాం. ఇదిగో ఇంత దాకా నన్ను రెచ్చగొట్టినా నేనేం రెచ్చిపోను. ఏ కానీ దీన్ని దాటితే మాత్రం నేను నా విశ్వరూపాన్ని చూపిస్తాను, నేను శివంగిని అని అనుకుంటాం. ద ఓన్లీ అంటే మీరు ఒక మెడిసిన్, మీకు ఆమ్, ఒక మెడిసిన్ తీసుకుంటున్నారు అని అనుకోండి. నేను 10 కోర్సులో టాబ్లెట్ వేసుకుంటానే ఉండాలి టిల్ మీరు దిస్ ఈజ్ లైక్ ఏ టాబ్లెట్ ఇన్ని సార్లు వేసుకోవాలి అని అనుకున్నాం అనుకోండి. యూ సెట్ టు యువర్ సెల్ఫ్, నేను ఒక టాబ్లెట్ వేసుకుంటాను, లేకపోతే 2 టాబ్లెట్లు వేసుకుంటాను. పిల్లలు మారం చేస్తారు కదా, నేను ఒక్క రోజే వేసుకుంటాను, లేకపోతే నేను 3 సార్లు వేసుకుంటాను అనేసి. ఆర్ వి సేయింగ్ టు అవర్ సెల్స్ దట్ వీ విల్ బి హ్యావింగ్ పేషెన్స్ లెవెల్ ఓన్లీ టు దట్ ఎక్స్టెంట్? ఇట్ ఈస్ అల్టిమేట్లీ అవర్ లైఫ్. ఇది మన లైఫ్. కమ్ వాట్ మే, రైటో తప్పో, మంచో చెడు, ఓకే, వీ హ్యావ్ కమ్ టు వన్ హౌస్. ఆ హౌస్ లో మనము ఇప్పుడు ఈ క్లాసెస్ వింటున్నాం కాబట్టి, మనం అందరం తెలుసుకుంటున్నాం కాబట్టి, మనకి ఎలా ఐడియల్ గా ఉండాలో మెల్లిగా మెల్లిగా తెలుస్తుంది. కానీ మనం ఏం చేస్తున్నాం అంటే మనం దానికి పరిమితులు పెట్టుకుంటున్నాం. ఇంతవరకు అయితే నేను
కామ్ గా ఉంటాను. ఇదిగో క్లాస్ లో విన్నాను కాబట్టి కామ్ గా ఉంటాను. ఆ తర్వాత క్లాస్ లో విన్నాయి నేను పక్కన పెడేస్తాను. ఐ విల్ నౌ పౌన్స్ అపాన్ ద అదర్ పర్సన్ అనేసి అనుకుంటున్నాం. అంటే దీనికి అలాగే అయింది సార్. చాలా మొన్న ఎక్కువ ఫ్రైడే పేషెన్స్ ఎక్కువ కావాలి. యు నీడ్ ఎ లాట్ ఆఫ్ పేషెన్స్. మనకి కావలసినది తాత్కాలికమైన క్యూర్ కాదు. ఈ రోజు ఆనందంగా ఉండడం కాదు, ప్రతిరోజు ఆనందంగా ఉండడం, ప్రతి క్షణం ఆస్వాదించడం. మంచి అనేది ఒకటే వే, కరెక్ట్ పద్ధతి అనేది ఒకటే దారి. చెడుకే చాలా మార్గాలు ఉంటాయి. అది కష్టమైన మార్గం. మంచి మీరు శాంతంగా మీ ధర్మాన్ని మీరు నిర్వర్తిస్తుంటే, లెట్ మీ టెల్ యూ టు ఆల్ ద పీపుల్ హియర్, మీ ఫ్యామిలీలో డిస్టర్బెన్సెస్ ఉండొచ్చు, ఆర్ మనకి ఇరిటేషన్స్ ఉండొచ్చు. మీ ధర్మాన్ని మీరు నిర్వర్తిస్తూ ఉంటే, ఇఫ్ యు ఆర్ డూయింగ్ యువర్ ధర్మ విత్ లాట్ ఆఫ్ పేషెన్స్, నో బడీ విల్ బి డేర్ ఎనఫ్ టు కమ్ ఇన్ యువర్ వే. ఎవ్వరూ మీ దారిలో వచ్చి మీరు ఇలా చేయకూడదు, నువ్వు ప్రశాంతంగా ఉంటున్నావేంటి అని మిమ్మల్ని అడగలేరు. అవతల వాళ్ళు, ఇదిగో నేను చెప్తున్నాను చూసారా ఇందాక, స్టూడెంట్ లేకపోతే అవతల వాళ్ళు పిరికి పందలు, వాళ్ళలాగా వీళ్ళు కూడా తయారైపోతారు. దే విల్ ఓన్లీ టాక్ ఎట్ యువర్ బ్యాక్. దే కెన్ ఓన్లీ టాక్ ఎట్ యువర్ బ్యాక్. అది కూడా వాళ్ళది ఒక జబ్బు. వాళ్ళు మన ఇంటి వాళ్ళు కాబట్టి వాళ్ళని ఇంకా ఎలా హీల్ చేద్దాము తర్వాత సంగతి. కానీ ఫస్ట్ మనమైతే ఆ ఆ సిక్నెస్ కి వీ షల్ నాట్ బి ఏ విక్టిమ్. మనం ఎప్పుడు అప్రైట్ గా ఉందాం, ధైర్యంగా ఉందాం, పీస్ఫుల్ గా ఉందాం. మనం ఎప్పుడు ప్రశాంతంగా ఉందాం. ఎప్పుడు మన ధర్మాన్ని నిర్వర్తిద్దాము. వాట్ ఎవర్ ఈజ్ యువర్ ధర్మ. మీరు కోడలుగా ఏం ధర్మం చెయ్యాలో ఆ ధర్మం చేయండి. మీరు వైఫ్ గా ఏం ధర్మం మీ పట్ల ఉందో అది చెయ్యండి. తల్లిగా ఒకవేళ ఉంటే అది ఏం ధర్మమో అది చెయ్యండి. అండ్ డూ ద బెస్ట్, లీవ్ ద రెస్ట్. వాటిని మిగతా వాళ్ళు ఏమనుకుంటారో, వాళ్ళు నేను ఇలా చేశాను కాబట్టి ఈ రోజు మంచిగా ఉండాలి, నో, డోంట్ ఎక్స్పెక్ట్ అదర్స్. ఎక్స్పెక్టేషనల్ అరెస్ట్ అస్సలు ఉండకూడదు. మీరు ఎక్స్పెక్టేషన్స్ లో అస్సలు ఉండకూడదు. అది బయట వాళ్ళు కానీ ఇంట్లో వాళ్ళు కానీ. మనం ఇప్పుడు మంచిని ఎవరు కాదంటారు? అమ్మ ఇది నువ్వు తప్పు చేసావు, ఇది మంచి, మీరు మంచి చేసినా నువ్వు మంచిని కాదు అనేసి వాళ్ళ అహం అడ్డొచ్చింది అనుకోండి, యూ కెన్ సే దట్ ఇట్ ఈస్ జస్ట్ మంచి, అంతే. మీరు మంచిని చేసుకుంటా పోవడమే. మనం మంచి చేశామని ప్రూవ్ చేయాలనుకుంటాం చూడండి, చూడండి అక్కడ వస్తుంది చాలా గొడవ. నేను మంచే చేశాను, నేను కరెక్టే మాట్లాడాను. యూ విల్ బి ట్రైంగ్ టు బి ద జడ్జ్ ఇన్ యువర్ కేస్. According to natural justice, you will not be the judge in your own case. మీకు అనిపిస్తుంది నేను మంచి మాట్లాడాను, నేను మంచి చేశాను, నేను మంచిగా ఉన్నాను, నేను వాళ్ళకి సేవ చేశాను, అయినా సరే ఇట్లా ఇదంతా కూడా యూ కెనాట్ బి ద జడ్జ్ ఇన్ యువర్ కేస్. అప్పుడు మనం ఏం చేయొచ్చు? ఓన్లీ వన్ థింగ్, ఓన్లీ వన్ థింగ్ విచ్ వీ హ్యావ్ కంట్రోల్ ఈజ్ అవర్ కర్మ. మన మనం చేసే పనులు ధర్మబద్ధంగా, నీతియుతంగా, నీతి నిజాయితీతో కలిసి ఉండేలాగా పనులు చేయాలి. ఎవ్వరూ కూడా ఈ ధర్మాన్ని, నీతిని, నిజాయితీని క్వశ్చన్ చేసే వాళ్ళు ఉండరు. ఐఎమ్ టెల్లింగ్ విత్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. మనకు మధ్యలో వాళ్ళు హర్షించకపోవచ్చేమో కానీ ఈ నీతిని, నిజాయితీని, ధర్మాన్ని తప్పు అనే వాళ్ళు ఎవరు ఉండలేరు. ఎవరు ఉండరు. ఎవరైనా ఉంటారా అండి? నేను చెప్తుంది అర్థమవుతుందా?
సో మనకి బహుశా బహుశా పేషెన్స్ ఎక్కువ కావాలి, ఎక్కువ పేషెన్స్ కావాలి. మనమే సెట్ చేసుకున్నాం పేషెన్స్ లిమిట్స్. అంటే ఇంతకు దాటితే నేను బాగుండను అనేసి అనుకుంటా. ఎంతసేపు వీళ్ళతో ఉండాలి అని అనిపిస్తుంది. యు జస్ట్ హ్యావ్ టు క్లింగ్ ఆన్. ధర్మాన్ని పట్టుకొని, నిజాయితీని పట్టుకొని, నీతిని పట్టుకొని అంతే ఉండాలి. వెన్ యూ డూ దట్, సమ్ టైమ్ మీరు ధర్మాన్ని కాపాడండి. మనకి ఇది వేరేలాగా అర్థం, వేరే కాంటెక్స్ట్ లో చెప్తున్నా. ధర్మాన్ని కాపాడండి, మిమ్మల్ని ధర్మం కాపాడుతుంది. ధర్మో రక్షతి రక్షిత అంటే అది. మీ ధర్మాన్ని మీరు నిర్వర్తించండి. వాట్ ఈస్ యువర్ డ్యూటీ, వాట్ ఈస్ ద రైట్ పాత్, ఇయే చూడండి. ఎప్పుడు మీ రియాక్షన్స్ ఉన్నా వీటిని ఎక్కువ ఆలోచించాలి. ఎవరైతే ఈ డిస్టర్బెన్సెస్ కానీ లేకపోతే సమ్ ఇరిటేషన్స్ కానీ ఇంట్లో ఉన్నప్పుడు ఇవి అనుకోండి. am I doing my dharma, am I following the right path, am I with a lot of patience or not. నా జీవితాన్ని నేనే మార్చుకోవాలి, ఎవరో వచ్చి మార్చరు. ఐ హ్యావ్ టు డూ మై బిట్. ఓకే, సరేనా? సో మనకి ఈరోజు క్లాస్ కొంచెం టైం తక్కువ ఉంది, బట్ ఐ విల్ ఇంట్రడ్యూస్ ద టాపిక్. సో మనము రిలేటివ్స్ తోటి, అంటే మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేసామంటే మన స్పౌస్ దగ్గర స్టార్ట్ చేసి, ఆ తర్వాత వీ హ్యావ్ ఎక్స్పాండెడ్ టు ఆల్ అదర్స్ అరౌండ్ అస్. మన రిలేటివ్స్ దగ్గర వచ్చాము. ఇప్పుడు we will talk about all other persons in the life. రిలేటివ్సే కాకుండా ఆల్ అదర్ పర్సన్స్ ఇన్ ద లైఫ్. థ్యాంక్ యూ మూవీని, చాలా చాలా బాగుంటది. కానీ ఎందుకు హిట్ అవ్వలేదో ఎవరికి తెలీదు. చాలా మీనింగ్ఫుల్ గా ఉంటది. ఎవరైనా వీలైతే యూట్యూబ్ లో కూడా ఉందనుకుంటా, నాకు తెలిసి చూడండి. నెట్ఫ్లిక్స్ లో అయితే ఉంది. చూడండి, దట్స్ వండర్ఫుల్ వండర్ఫుల్. మేబీ మూవీలోనే అర్థమవుతుంది సార్, మంచి అక్కడ హిట్ అవ్వదు. అలా అంటే డోంట్ సే దట్. మంచి అంటే హిట్ అయిన సినిమాలన్నీ మంచివి కదా. నో స్వీపింగ్ స్టేట్మెంట్స్. మేబీ కమర్షియల్లీ ఇట్ ఈస్ నాట్ హిట్. ఇప్పుడు మనది చాలా మనం ఎప్పుడో తీసిన డైరెక్టర్ కి మనకి మూవీ పేరు కూడా కొంతమంది గుర్తులేదు, కానీ ఆ సాంగ్ గుర్తుంది. వాటిలో మనం అందరం ఇంతమంది 250 మందిని చూస్తున్నాము. అది సరిపోదా? సో బికాస్ ఇట్ ఈస్, ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ యూ, లెట్ us not have any sweeping statements about anyone, about us also. ఇది చూడండి, దీంట్లో నాకు ఈ లిరిక్స్ బాగా నచ్చాయి. అండ్ నేను కూడా ఈ మూవీని ఒకసారి చూశాను. చూసినప్పుడు దాన్ని రికలెక్ట్ చేసుకోవడానికి చాలా ట్రై చేస్తున్నాను. ఈ సాంగ్ లో మోస్ట్లీ మొత్తం రికలెక్ట్ అయిపోతుంది. సో నాట్ అబౌట్ ద మూవీ, నాట్ అబౌట్ ద సాంగ్, బట్ హౌ ఏ పర్సన్ షుడ్ బి అనేసి దాని గురించిన విషయాలు. నన్ను సరిదిద్దిన నిన్నటి నా తప్పులకి, మనం అందరం తప్పులు చేస్తాము. he is thanking even to the people and situations where he has gone wrong also. ఆ రాంగ్ దారిలో వెళ్ళినప్పుడే కదా రైట్ అనేది ఏంటో తెలిసేది. నన్ను సరిదిద్దిన నిన్నటి నా తప్పులకి, నడకలు నేర్పిన నా దారులకి. నాకు ఇలా ఇలా వెళ్ళాలి, ఇటువైపు వెళ్ళాలి, ఇటువైపు వెళ్తే ఇదిగో ఈ డేంజర్ సైన్ ఉంది, ఇటువైపు వెళ్తే ఈ ముళ్ళకంచు ఉంది, ఇటువైపు వెళ్తే మంచు ఉంది అని నా దారులు, వాటన్నింటికి మనం థ్యాంక్ యూ చెప్పుకున్నాం అనుకోండి, హౌ విల్ ఇట్ బి?
మనము మన తప్పులకి మన దారులకేనా మనం థ్యాంక్ యూ చెప్పుకునేది? మనము థ్యాంక్ యూ చెప్పుకోకూడని మనుషులు ఎవరంటూ ఉంటారా? ఎవరైనా ఉంటారా? ఆలోచిస్తే మనకి హెల్ప్ చేసిన వాళ్ళకి ఎట్లాగూ మనం థ్యాంక్స్ చెప్పుకుంటాము. మనం మంచిగా ఉండాలి అని అనుకున్న వాళ్ళకి ఎట్లాగూ మనం థ్యాంక్స్ చెప్పుకుంటా ఉంటాము. కానీ మనల్ని ఛాలెంజ్ చేసిన వాళ్ళు, మనల్ని ఛాలెంజ్ చేసి ఎదిగేలాగా ఇండైరెక్ట్ గా ప్రోత్సహించిన వాళ్ళు కూడా ఉంటారు కదా. మనం వాళ్ళని బ్రాండ్ చేస్తున్నాము విలన్స్, మన శత్రువులు, వాళ్ళ పేర్లు వేరేదేదో పెట్టేస్తున్నాం. వాళ్ళకి ఇష్టం వచ్చిన పేర్లు పెట్టేసుకోండి. వాళ్ళు నేను ఎదుగుతుంటే చూసి ఓర్వలేక ఏడుస్తా ఉంటారు అనేసి అనుకుంటా ఉంటాము. ఆర్ దే నాట్ అవర్ మోటివేషనల్ పీపుల్, మోటివేషనల్ ఫ్యాక్టర్స్? మనకి ఎదురైన పరిస్థితి మనకి మొన్న కూడా ఒక రోజు చెప్పుకున్నాము, ఓటమి నేర్పినన్ని పాఠాలు విజయాలు నేర్పలేవు. మంచి టైమ్స్ మనకి బాగుంటాయి, కానీ దానివల్ల మనం ఓన్లీ ఎంజాయ్ దట్ టైం. బట్ డిఫికల్ట్ టైమ్స్ ఆర్ ఆల్సో దోస్ విచ్ విల్ హెల్ప్ అస్ గ్రో. మనము మనిషిగా ఎదగడానికి మనకి డిఫికల్టీస్, మన ఛాలెంజెస్, మనకున్న పరీక్షలు, మన చుట్టూ ఉన్న సమాజము, మనకి హెల్ప్ చేయని వాళ్ళందరూ కూడా దే ఆర్ ఆల్సో ఏ పార్ట్. అండ్ సరిగ్గా ఆలోచిస్తే వి షుడ్ థ్యాంక్ దెమ్ ఆల్సో. థ్యాంక్స్ నాకు మీరు సహాయం చేయనందుకు, థ్యాంక్స్ నన్ను మీరు దెప్పి పొడిచినందుకు, థ్యాంక్స్ నన్ను ప్రేమించకుండా ద్వేషించినందుకు అని గనక మనం అనగలిగితే మన జీవితం ఎంత హ్యాపీగా ఉంటుంది. ఆలోచించండి. ఈ టాపిక్ గురించి మనం రేపు మాట్లాడుకుందాం, సరేనా? ఆల్ ద బెస్ట్, లవ్ యూ ఆల్, నమస్తే. సార్ ఒక పాయింట్ చెప్పొచ్చా సార్? చెప్పండి క్విక్ గా. ఇప్పుడు హీరో విత్ ఇన్ యూ చెప్పినప్పుడు మనల్ని విమర్శించే వాళ్ళు, మనల్ని జడ్జ్ చేసే వాళ్ళు, మనల్ని నెక్స్ట్ లెవెల్ తీసుకొచ్చే వెహికల్స్ వాళ్ళ శత్రువులుగా చూడకూడదు, వాళ్ళకే థ్యాంక్స్ చెప్పాలని ఏప్రిల్ లో చెప్పారు సార్. అది మళ్ళీ అవును, వాళ్ళు స్కేల్ అప్ చేయడానికి వచ్చారు అని చెప్పారు సార్. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్, లవ్ యూ ఆల్. Thank you, sir.